ఇవాళ నిజంగా ఇందాక మన సుధాకర్ సార్ చెప్పినట్టుగా దీన్ని ఇక్కడి వరకే కాకుండా ఖచ్చితంగా ఎవరైతే ఓటు మీద మనం అంటే ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఆ ఓటే అనేది సరిగ్గా లేకపోతే డెమోక్రసీ చనిపోయినట్లే, ఇంకా కూని అయిపోయినట్టే. ఇప్పుడు నిజానికి ప్రజాస్వామ్యం ఒక 99% చనిపోయింది, ఒక 1% బ్రతుకుంది. కాబట్టి మనం మాత్రం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం అనేది నా ఆలోచన. ఎందుకంటే ఇవాళ ఆ సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంట్, అది మన ఓట్లు మాయమైపోయినాయి. మన ఓటు మాయమైపోయిందంటే మనం చచ్చిపోయినట్టే. అంటే ఈ డెమోక్రసీలో, ఈ ప్రజాస్వామ్యంలో మనం చచ్చిపోయినట్టే. మన ఓట్లు తీసేసిందంటే మనం చచ్చిపోయినట్టు. మరి అటువంటప్పుడు ఇంత ఇంపార్టెంట్ ఉన్న ఈ సబ్జెక్ట్లో ఇది ఒక సోమాయుడ ప్రెస్ క్లబ్ అంటే ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఈ సిటీ నడి బొడ్డున మనం పెడితే ఒక V5 ఛానల్ తప్ప మేము ప్రజల గొంతుక, మేము ప్రజల పక్షాన పనిచేస్తున్నాం అనే మీడియా కానీ, పేపర్లు కానీ, ఛానళ్ళు కానీ కనీసం ఒక్కరైనా కనబడతా ఉన్నారా? అంటే మరి మీడియా ఎవరి కోసం పనిచేస్తూ ఉంది? ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నిజంగా చెప్పాలంటే ఎవరు అమ్ముడు పోయేటోళ్ళు ఒక్కరు లేరు ఇందులో. అందరూ కూడా ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా కొన్ని ఏళ్ల తరబడి పనిచేసి జీవితాలు త్యాగం చేసినటువంటి గొప్ప మహానుభావులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మరి మేం ప్రజల పక్షాన అని చెప్పుకునే మరి ఈ మీడియా, ఏ మీడియా అయినా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, మెయిన్ మీడియా కావచ్చు, వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? మరి వీళ్ళందరికీ మెసేజ్ పంపించలేదా? ప్రెస్ క్లబ్ తరఫున మెసేజ్ పంపించలేదా? ఇన్ని వేలకు వేలు ఇక్కడ మనం డబ్బులు కట్టి మీటింగులు పెడితే ఒక్క మీడియా V5 ఛానల్ అంటే ఒక V5 ఛానల్ ఒకటైనా మరి ప్రజల పక్షాన ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి నిలబడ్డది ఒక V5 ఛానల్ అని కూడా ఒక్కసారి మనం అందరం కూడా దీనికోసం ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈరోజు నిజంగా రాహుల్ గాంధీ గారు ఆయన చాలా లేటుగా నిద్రలేసిండు. జరిగిపోయేంత నష్టం జరిగిపోయి మూడోసారి మోడీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన నిద్రలేసి ఇప్పుడు ఫైట్ చేస్తూ ఉన్నారు. అయినా తెలంగాణలో కాంగ్రెస్ ఇంకా పండుకొనే ఉన్నదని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణలో కాంగ్రెస్ ఇంకా పడుకొనే ఉంది. ఇవాళ 8 ఎంపీలు ఎట్లా పోతాయి అని చెప్పి ఇందాక మా ఓట్ గ్యారంటీ ఆర్గనైజేషన్ అయినటువంటి జనరల్ సెక్రటరీ మా నాగరాజు గారు ప్రశ్నించిండు. నేను అదే అడుగుతా ఉన్నా, తెలంగాణ అంటే ఉద్యమ గడ్డ అయినటువంటి తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు ఎట్లా గెలిచిన 8 మంది అని చెప్పి కూడా ఇవాళ అసలు మాకే అనుమానంగా ఉంది. మీకు అసెంబ్లీ ఎలక్షన్లోనేమో 8 ఎమ్మెల్యేలు గెలుస్తారు, అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినప్పటికీ 8 ఎంపీలు గెలుస్తారా? అంటే ఇందాక పాషమన్న చెప్పినట్టుగా ఈవీఎంలు అంటే ఎవరికి వేసినా మోడీకే. దీని మీద ఆల్రెడీ ఒకసారి మన ఎవరైతే ఉన్నారో ధర్మపురి అరవింద్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, మీరు నోటాకేసినా నేనే గెలుస్తా అని చెప్పిండు. అంటే అంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్పగలిగిండు ఆయన? ఈ ప్రజాస్వామ్య శక్తులందరూ మనం ఏం చేస్తూ ఉన్నాం? అసలు ప్రజాస్వామ్యాన్ని మనం బ్రతికించుకోకపోతే ఈ ఫ్యాసిస్ట్ కావచ్చు, తర్వాత అదేవిధంగా ఈ మతతత్వం కావచ్చు, ఏమైనా కావచ్చు, ప్రజాస్వామ్యాన్ని ఇప్పటికే 90% బీజేపీ ఆర్ఎస్ఎస్ చంపేసిండ్రు. మిగిలి ఉన్న 10% అంటే ఆ 10%లోనే ఇప్పుడు ఈ రకంగా మనం కూర్చుంటా ఉన్నాం. కాబట్టి ఈ 10% కూడా చనిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇవాళ ఎవరు ఏ వేదికలో ఉన్నాయి, ఇక్కడ అందరం కూడా అందరికీ అన్ని సంస్థలు ఎవరికి వాళ్ళకు ఉన్నాయి. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇవాళ మేము ఓట్ గ్యారంటీ ఆర్గనైజేషన్లో ఎన్నికల వాగ్దానాలను బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వాలని చెప్పి మేము చెప్పినప్పుడు ఈ దేశంలో మొట్టమొదటిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో గ్యారంటీ కార్డ్ అని చెప్పి వాళ్ళు రాసిచ్చి అక్కడ నిలబడి ఆ రకంగా వాళ్ళు పరిపాలన చేసిండ్రు. మరి అటువంటి తర్వాత కాంగ్రెస్ కూడా దాన్ని తీసుకుంది. కానీ మరి వాళ్ళ గ్యారంటీలు కొన్ని చేసిండ్రు, ఇంకా కొన్ని మూలనేసిండ్రు. వాళ్ళని కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం మనకుంది. కాబట్టి ఖచ్చితంగా ఓటు బతుకుంటేనే ప్రజాస్వామ్యం బ్రతుకుంటుంది. ఇవాళ ఎలక్షన్ కమిషన్ నిజంగా ఇవాళ 100% ఎలక్షన్ కమిషన్ మీద ప్రజలు అనుమానాలతో ఉన్నారు. ఇవాళ అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఈవీఎంలు బంద్ చేసి వాళ్ళు బ్యాలెట్ పేపర్ తోటి ఎన్నికలకు పోతా ఉంటే ఇవాళ మరి ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంలో మనకెందుకు ఈవీఎంలు అని చెప్పి కూడా ప్రతి ఓటర్ ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నించే ఓటర్ని పగబట్టి ఓటర్ లిస్ట్ నుంచి తీసేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఈ బీజేపీ పార్టీ ఏదుందో ఖచ్చితంగా ఇవాళ ఇందాక చంద్రకుమార్ సార్ డిమాండ్ చేసినట్టు ఓట్ గ్యారంటీ ఆర్గనైజేషన్ తరఫున మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ఉన్నప్పుడే అన్ని తప్పుడు ఓటు విధానాలను అని చెప్పి మోడీ గారు చెప్తున్నారు కదా. మరి అదే తప్పుడు విధానాలతోటి, తప్పుడు ఓట్లతోటి మరి మీరు గెలిచిండ్రు కాబట్టి రాజీనామా చెయ్యండి. మళ్ళీ ఇందాక నాగరాజు గారు చెప్పినట్టు మా దేశం మొత్తం ఒకటేసారి ఎన్నికలు నిర్వహించాలి, అది పారదర్శకంగా చేయాలి. కాబట్టి దీని మీద చంద్రకుమార్ సార్ ఆధ్వర్యంలో మరి ఏవైతే కలిసి వచ్చే సంఘాలు కావచ్చు, కలిసి వచ్చే పార్టీలు కావచ్చు,
ఖచ్చితంగా తెలంగాణలో ఈ కాంగ్రెస్ ఎట్లాగో పండుకుంది. మరి వాళ్ళకు మనకేందో, వాళ్ళకు ఆ లోపల ఒప్పందాలు ఏందో, వాళ్ళ రాజకీయాలు ఏందో మనకు తెలియదు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో మోత మోగించి ఇప్పుడు బీహార్లో ప్రతి ఇంటిని కదిలిపించి అందరిని రోడ్ల మీద తీసుకొస్తే ఇక్కడ కాంగ్రెస్ లీడర్లు ఏమో కనీసం వాళ్ళు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవాళ మరి బీజేపీ చేసినటువంటి ఈ దొంగ ఓట్ల నాటకం, ఓట్ చోరీ నాటకం ఇవాళ ఇంటింటికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ నాయకుల మీద ఉంది. వాళ్ళేమో గాంధీ భవన్ దాటి వాళ్ళు బయటకు వస్తలేరు. ఇవాళ మనం పెట్టుకుంటేనేమో ఇవాళ ఈ మీడియా కూడా మరి మీడియా డిజిటల్ మీడియాను కూడా ఏమన్నా అన్నప్పుడు ఖచ్చితంగా మనం అందరం ప్రశ్నిస్తూ ఉన్నాం. కనీసం మెయిన్ మీడియా మాఫియా అయిపోయింది, వాళ్ళు రాజకీయ పార్టీల మౌత్ పీస్లు అయిపోయినారు. కనీసం డిజిటల్ మీడియా అయినా ఇటువంటి ప్రజాస్వామ్యం బ్రతుకుంటేనే కదా వాళ్ళు బ్రతుకుంటేది, రాజ్యాంగ హక్కుతోటే కదా డిజిటల్ మీడియా కూడా పెట్టుకుంది ఇవాళ. కాబట్టి ఇవాళ ఒక V5 ఛానల్ తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ మీడియాను కూడా ఈ మీడియా ప్రజల శక్తిగా ఉంటుందా, లేకపోతే డబ్బులు ఇచ్చే వాళ్ళకే ఈ మీడియా కూడా పాట పాడుతుందా అనేది కూడా మనం ఇవాళ ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ డిమాండ్ ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి ఖచ్చితంగా ఒక కమిటీ చంద్రకుమార్ సార్ ఆధ్వర్యంలో కలిసి వచ్చే వాటితో వేసి ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా మనం చేద్దామని చెప్పి కూడా ఒక ప్రపోజల్గా ఓట్ నీట్ గ్యారంటీ ఆర్గనైజేషన్ తరఫున మేము పెడతా ఉన్నాం. మరి దీని మీద పెద్దలు ఆలోచిస్తారని చెప్పి చెప్తూ తప్పకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా కనీసం ఖచ్చితంగా అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు. సేవ్ ఓట్, సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్.